అందరికీ నమస్తే అండి. నిన్న వరలక్ష్మి వ్రతం జరిగింది కదా, అందరూ తాంబూలంలో శనగలు ఇచ్చారు. చాలా శనగలు అయినాయి అవన్నీ. సరే, అవన్నీ రాత్రి కవర్తో సహా ఫ్రిడ్జ్లో ఉంచి తెల్లారి చిన్న చిన్నగా మొలకలు వచ్చినాయి. ఆ వచ్చిన శనగలన్నీ కడిగి మిక్సీలో వేసి దానిలో పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర, ఇంగువ, పుదీనా, కొత్తిమీర వేసి రుబ్బి తర్వాత కరివేపాకు అవి కలుపుకొని ఉల్లిపాయ తరిగి కలిపి వడల్లాగా వేసాను అన్నమాట నూనెలో. చాలా బాగా వచ్చాయండి, టేస్టీగా ఉన్నాయి. అన్ని శనగలు ఏం చేయాలా అనుకున్నాము, ఇట్లా వడల రూపంలో వేసేసుకొని తింటే చాలా రుచిగా ఉన్నాయి. దాంతో వీటిల్లో బోల్డ్ అని ప్రోటీన్స్ ఉంటాయి, పోషక పదార్థాలు ఉంటాయి. రుచికి రుచి స్నాక్స్ వస్తుంది, మళ్ళీ ఆరోగ్యం కూడా వస్తుంది. చాలా బాగుంది అన్నారు. ఇదన్నీ తీసుకెళ్ళి అందరికీ పెట్టాను. అందరూ చాలా బాగుందని కూడా ప్రశంసలు ఇచ్చారు నాకు. అందుకని మీరు కూడా అందరూ ఇది చూసి చేసుకుంటారని మీకు కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అందరూ తెలుసుకుంటారని. చాలామంది తెలిసి ఉండొచ్చు, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. కొంతమంది తెలుసుకున్న వేస్ట్ పోకుండా, మనం ప్రసాదం ఇచ్చి వేస్ట్ చేయాలంటే చాలా బాధపడతాం కదా. పిల్లలు పెద్దలు అందరూ తిన్నారు. గుగ్గిళ్ళు ఎన్నని 2 రోజులు తినలేం కదా. ఇది చాలా బాగుందండి. ఇలా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వడలు మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలని కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునే మనస్తత్వం అండి నాది. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.